ఇప్పుడున్న పరిస్థితులు మీకు బాగా తెలుసు. మనము ఏదైతే అనుకుంటున్నామో అది కొద్దిగా అవుతా ఉన్నది. సో సేమ్ టు సేమ్ లాక్‌డౌన్ టైంలో ఎలా జరిగిందో అలాగే ఇప్పుడు కూడా కొద్దిగా పెరుగుతా వస్తుందనమాట. సో కొన్ని ఎగ్జామ్స్ వచ్చేసరికి పోస్ట్‌పోన్ చేయటం అయితే జరిగింది. సో ఏంటి మరి మిగతా వాటి పరిస్థితి ఏంటి ఇవి కూడా నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే దేశవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంట్స్ సీఏకు సంబంధించిన ఇంటర్మీడియట్ వాళ్ళది ఏదైతే ఎగ్జామ్స్ ఉంటాయో అవన్నీ కూడా పోస్ట్పోన్ చేశారు. నెల రోజుల తర్వాత పరిస్థితులను బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము కండక్ట్ చేయలేము, పరిస్థితులను బట్టి అప్పుడు కొత్త డేట్స్ ఇస్తాం, పోస్ట్పోన్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక వచ్చేసరికి ఆ ప్రావిడెన్స్ మొత్తం మీద కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా క్లోజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటి, ఇప్పుడు మనకి JNTUKకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, JNTUAకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, JNTUGBకి ఎగ్జామ్స్ జరిగినాయి. ఇంకా జరగబోయే 2-1 ఉంటాయి కదా, అవి ఫస్ట్ ఇయర్ ఇవి కూడా ఉన్నాయి కదా అవి. సో మరి వీటి పరిస్థితి ఏంటి? సో అయితే ఇక్కడ దాకా ఇంకా రాలేదు. అయితే ఇంకొక వారంలో మనకు పూర్తిగా ఈ ఎగ్జామ్స్కు సంబంధించిన అప్డేట్ అనేది ఖచ్చితంగా అయితే తెలిసిపోద్ది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మరి ఇప్పుడు అక్కడంటే చివరిలో ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ అక్కడి నుంచే కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ CA ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేయటం అయితే జరిగిందనమాట. మరి ఇప్పుడు ఇదే సీను దాటి యువతల పక్క కనుక వస్తే అప్పుడు ఏమన్నా సివియారిటీ బట్టి, ఎందుకంటే మీరు గమనించినట్టయితే ఇప్పుడు IPL కూడా పోస్ట్పోన్ చేసి మిగతా అన్నీ కూడా వాయిదా వేయడం అయితే జరిగింది, పోస్ట్పోన్ చేయడం జరిగింది. మీరు తెలిసే ఉంటుంది, చివరిదాకా వచ్చిన తర్వాత చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని ఈ మిస్ ఇండియా ఇవి ఉంటాయి కదా, మరి అవి జరుగుతాయి లేదంటే సందిగ్ధంలో ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కనుక ఇవి కొనసాగి ఇంకా తీవ్రత కనుక సేమ్ లాక్డౌన్ సిచ్యువేషన్లో ఎలా అయితే జరిగిందో అలాగైనా జరిగినట్టయితే ఇది ఇంకా డేంజర్ కాబట్టి దానికన్నా. సో మరి ఈ ఎగ్జామ్స్ కూడా ఏమైనా పోస్ట్పోన్ అయ్యేది అనుకుంటుంది. ఇక 17వ తారీఖు 19వ తారీఖులో ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకోండి, మీకు ప్రాబ్లం ఉండదు. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా మీకు ప్రాబ్లం అయితే ఉండదు నాకు తెలిసి. ఇక ఆ తర్వాత వాల్యుయేషన్ ఎప్పుడు జరగని ఏదైనా జరగనివ్వండి, ఓవరాల్గా అయితే కొత్త అప్డేట్ ఇది ఈ సమ్మర్లో మరి ఏం జరగనుందో తెలుస్తుంది అనమాట. సో నిరంతర అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.